హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ దివ్య టీవీ. ఈరోజు మేము వంకాయ టమాటా ములక్కాడ దుంప కలిపి ముద్దకూర వండుతున్నామండి. సో వంకాయలు దుంపలు ఇలా సన్నగా కోసుకున్నాము, ములక్కాడలు కూడా కోసుకున్నాము, టమాటాలు ఉల్లిపాయలు కూడా కోసుకున్నాము. ఉల్లిపాయ ఒకటే తీసుకున్నామండి, ఎక్కువ తీసుకోలేదు. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది, సో ఉల్లిపాయలు మనం వేస్తున్నాము. ఉల్లిపాయలు వేస్తామండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నామండి. ఉప్పు వచ్చేసి మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకొని, నేను ఇంత వేయను అంత వేయను అని చెప్పండి. ఎందుకంటే ఒక్కొక్కరి టేస్ట్లు ఒక్కొక్క రకంగా ఉంటాయి కాబట్టి కూరకు తగ్గట్టుగా మీరు వేసుకోండి. లాస్ట్లో లేదు అనుకుంటే కూడా ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. ఇది 1.5 స్పూన్. ఇది నూనెలోని వేగాలి బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా నూనెలో బాగా వేగాలి. చూడండి ఇలా వేస్తుంది. స్మెల్ సూపర్. ఉల్లిపాయలు వేగానే ఫస్ట్ మనం పసుపు వేసుకున్నాం, తర్వాత ఉప్పు వేసుకున్నాం, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి. ఇది కొంచెం ఆయిల్లో వేగనిద్దాము. ఇలా వేగుతుంది కదా, చూడండి ఎంత బాగుందో. ఇలా అడుగు పట్టకుండా మన మధ్యలో కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నామండి. మధ్య మధ్యలో మనం అడుగు పట్టకుండా సైడ్ నుంచి కలుపుకొని రావాలి. చూడండి ఇక్కడ అడుగు పట్టేటట్లుంది. సో దాన్ని జాగ్రత్తగా చూసుకొని ఇదిగోండి ఇక్కడ చూసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇవన్నీ బ్రౌన్ కలర్లోకి రావాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేగాలి అండ్ కరివేపాకు కూడా ఆయిల్లో వేగాలి. సో కలర్ చేంజ్ అవుతుంది. చూడండి ఇలాగా కొంచెం మగ్గుతుంది, వేగాలి. కొంచెం వేగితే సరిపోతుంది. ఆనియన్స్ వేగిన తర్వాత ఏం చేయాలి అన్నది చూద్దాం. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసాము. ఇవి వేగిన తర్వాత ఏం చేయాలనేది చూద్దాం. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నామండి. ఇప్పుడు వేసేస్తున్నాము. సో దీన్ని కూడా ఒకసారి ఇలా కలిపేసుకుందాము. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి వంకాయలు, ములక్కాడ దుంపలు ఉన్నాయి కదా, అవి ఆల్రెడీ కోసుకొని వాటర్లో వేసేసుకున్నాము. వంకాయలు కోసిన వెంటనే వాటర్లో వేయకపోతే నలుపు వచ్చేస్తుంది. సో ఉప్పు వేసాము. వాటర్లో ఉప్పు వేసి కొంచెం వంకాయలు, దుంపలు, ములక్కాడలు వేసి ఇలా వేసుకుంటున్నాం అన్నమాట. సో నీరు ఇలా పైకి రావాలండి. ఇది వేసాం కదా, ఇది మగ్గాలి ఇప్పుడు. అండ్ టమాటాలు కూడా వేసేసుకుంటున్నాము. ఇప్పుడు కొంచెం గట్టిగా కలుపుకోవాలి. సైడ్ నుంచి పెట్టి మనం కలుపుకోవాలి. అప్పుడు మనకి ఈజీ అవుతుంది కలపడం. చూసారా కలర్ టేస్టీ ముద్దకూర. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఉప్పు వేస్తాం, ఆల్రెడీ ఉప్పు వేస్తాం కాబట్టి మగ్గాలి కొంచెం. ఇలా కలుపుకొని జాగ్రత్తగా
మొక్కకి మొత్తం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు పైన మూత పెట్టేసుకుంటున్నాము. మధ్యలో ఒకసారి చూడాలి కాబట్టి మూత తీస్తున్నామండి. సో మూత తీయగానే ఇలా ఆవిర్లు వచ్చాయి. దాదాపు మగ్గింది, కొంచెం ఇంకా మగ్గాలి. మధ్యలో ఒకసారి మీద మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం కారం వేసుకుంటాము. కారం 1.5 స్పూన్ వేసుకున్నామండి, ఫుల్గా. ఇలా మధ్యలో కలుపుకోవాలి. కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు ముక్క పట్టేటట్లు ఈ కారాన్ని కలుపుకోవాలి. చూడండి, కింద నుంచి మనకు వాటర్ వస్తుంది కొంచెం. సో మనం దాదాపు విడిగా వాటర్ వేయక్కర్లేదు అనుకుంటా, కానీ కొంచెం వేయాలి కంపల్సరిగా. ఇది మగ్గాలి అంటే వాటర్ వేయాలి. సో ఫస్ట్ వచ్చేసి ఈ వాటర్ కొంచెం పైకి తరనిద్దాం. ముందు మూత పెట్టుకుందాం, మగ్గాలి కాబట్టి ఆవిరి మీద మూత పెట్టేసుకుందాం. ఓకేనండి, ఒకసారి మూత తీసి చూస్తున్నాము. ఓకే, దాదాపు మగ్గిపోయింది. అంటే ఇంకా వాటర్ వేయలేదు, వాటర్ వేసిన తర్వాత ఇంకా మగ్గాలి. సో ఫస్ట్ ఒకసారి వాటర్ చూసారా, పైకి తాగుతుంది ఎలాగో ఆయిల్ వాటర్. ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకోవాలి ఒకసారి. ఇది వెజిటేరియన్స్కి సూపర్ అండి. నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు కూడా చేసుకుని తినచ్చు, చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ వాటర్ వేసాము, హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాము, 1.5 గ్లాస్ వాటర్ వేసాము. ఇది చపాతీలోకి, పూరీలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి అండ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇది కొంచెం ములిగేంత వరకు వాటర్ వేసుకున్నాము. చూసారు కదా ఎలాగ వస్తుందో, స్టార్ట్ అయిపోయినప్పుడే పొగలు కూడా వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టేసుకుంటున్నాము. మూత పెట్టుకోవడం ఎందుకు అనేది, ఆవిరి మీద ఉడికించుకోవడం కోసం మనం మూత పెట్టుకుంటాము. సో మూత పెట్టేసుకున్నాం. మనం స్టవ్ కూడా సిమ్లో పెట్టుకోవాలండి. మధ్యలో ఒకసారి చూడాలి కాబట్టి ఇలా చూస్తున్నాం. దాదాపు ఉడికిపోయినట్టుగా. హైలో పెట్టుకొని మనం ఒక్కసారి మధ్యలో చూస్తున్నామండి. దాదాపు ఉడికిపోయింది. మీకు ఇగురు కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ ఉంచుకోండి, ఇగురు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు దగ్గరగా చేసేసుకోండి. లైట్గా ఉప్పు వేసుకున్నామండి, మాకు ఉప్పు చాలలేదు, సో లైట్గా వేసుకున్నాము. రోటీలోకి ఇలాంటి వాటిలోకి ఇలా పలుచగా దింపేసుకోవచ్చండి. రైస్లోకి అయితే మేము ఇంకొంచెం దగ్గరగా చేసుకుంటున్నాము. మేమైతే దగ్గరగా చేసుకుంటాము రైస్లోకి కాబట్టి, వైట్ రైస్. అండ్ ఇది బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది, పలావ్లో కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ ఎదిరిపోతుంది. ఓకే, ఇది కొంచెం అవుతుంది. దీనికి కాంబినేషన్ వచ్చేసి రసం అండి, చాలా బాగుంటుంది రసము. చూడండి ఎలా అవుతుందో. ఆవిరికి కొంచెం దగ్గరగా అయిపోవాలి. సో ఒక్కసారి ఇలా కలుపుకుంటే దగ్గరగా అయిపోయిందండి.
కొంచెం ఆ వాటర్ కూడా రావాలి. సో రైస్లో కాబట్టి మనం బాగా ముద్దగా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు టెంప్టింగ్ అయిపోతే ఇప్పుడే టేస్ట్ కూడా చూసేయచ్చు. ఓకేనండి, మేము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాము. ఇది కొంచెం మూత పెట్టుకుంటే మగ్గుద్ది. చల్లారిన తర్వాత ఇంకా ముద్దగా వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయి అన్నది. ఇంకా ఎలాంటి వీడియోస్ పెట్టాలన్నది కూడా మీరు దయచేసి కామెంట్స్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.